గురుమూర్తి నిజ దేవుడు నీ ముందుగా నుండు, వేరే దేవుడు నమ్మకు లేదా నరక ముందు. ఏమంటాడు గురుదేవుడు? నీ ముందాటున్న గురుదేవుడే దేవుడు. ఆ గురుదేవుని విడిచిపెట్టి వేరే దేవులకై ఓటివా నీకు నరకం ఉన్నది. మనం ఎటు పోతాం మరి? ఎటు పోతున్నాం మనం? గురుమూర్తి ఏమంటున్నాడు? నిజమైన దేవుడే గురుమూర్తి నీ ఎదురుగా ఉన్నాడు, నీ ముందాడు ఉన్నాడు. ఆ గురుదేవుని విడిచికింత వేరకై ఓటివా నీకు నరకం ఉంది. వేరే దేవుళ్ళని నమ్మితివా నరకం ఉన్నది. చూడు, అందుకు గురుమూర్తి నిజమైన దేవుడు. గురువు మీద నిష్ఠ భావం ఉంచిన వాడు ఏమన్నా సాధిస్తాడు. అది చూపిస్తున్నాడు. రుద్రే ఉండే కదా. నువ్వు ఏ శివుని నమ్మినో, ఏ విష్ణుని నమ్మినో, ఏ ఆంజనేయుని నమ్మినో, నీ ఏ దేవుని నమ్మినావు ఆ దేవుడు ఏమని చెప్తున్నా నీకు? అరే ఇట్లన్నాడు, నా మోక్షకు పోతావు, నువ్వు నాకు చేరుకుంటావు, ఎవరైనా పోలని చెప్పిందా? అందుకు ఈ గురువుని విడిచి ఎక్కడ ఏ దైవం లేదు. మాట్లాడేటోళ్ళే గురువులు, మాట్లాడేటోళ్ళే దేవుళ్ళు. ఇట్లా శాస్త్ర పురాణాలు వించి శాస్త్ర పురాణాలుగా చెప్తున్నది. అరే హరిహరాదులకు అందలేదు సంతులా కెరికాయరా. చూడు ఎట్లనే. హరి అంటే వాళ్ళు విష్ణు, హరిహరాదు అత్త అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు, వీళ్ళకు కూడా గుర్తు కాలేదు, సంతులకు గుర్తయింది. చూడు ఎట్లని కట్టని. ఆ దేవుళ్ళ గుర్తు కాలే కానీ సంతుకు గుర్తయింది. దేవుడు అంటే ఎవరు? ఆ దేవుళ్ళ గుర్తు కాలే. మరి దేవుళ్ళు గొప్ప అయిందా సంతు గొప్ప అయిందా? సంతుడు గొప్ప. అంటే హరిహరాదులకు అందలేదు సంతులాచరికాయరా. హరిహరాదులు అంటేవి బ్రహ్మ విష్ణు మహేశ్వరు. ఇవి 3 గుణాలు. ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వర అనేవాళ్ళు 3 గుణాలే. ఈ 3 గుణాలు దాటిపోయినప్పుడుగా అడు పరమాత్మని ప్రాప్తి చేసుకోవాలి. అర్థమైందా? బ్రహ్మ విష్ణు బ్రహ్మదేవుడు అనేవాడు రజోగుణం, సత్వగుణం అనేవాడు విష్ణు, తమో గుణము అనేవాడు రుద్రుడు శివుడు అనుకో. ఈ 3 గుణాలు దాటిపోయినప్పుడు కదా అది ఏమన్నా తన రూపం గుర్తు చేస్తాడు. దేవుడు అనేవాడు ఎవడు అని గుర్తు చేస్తాడు. ఈ 3 గుణాలు గుర్తు చేయదు. అందుకు బాగా అభంగంలో కూడా ఉన్నది. రజతత్వ సత్వతమ ఆయుధ్యాచ అంగి. బాగా అభంగంలో ఉన్నాయి. రజ సత్వ సమ ఆయుధ్యాచ అంగి యాచి జగి గుణే వాయా గెలా. ఈ 3 గుణాలతోనే ఇడు కొట్టకపోయాడు, ఎందుకు పనికి రాకుండా. అందుకు 3 గుణాలు దాటిపోతేనే కదా అది ఏమన్నా తన రూపము గుర్తు చేస్తాడు, పరమాత్మని ప్రాప్తి చేస్తాడు. అంటే శాస్త్ర పురాణాలకు కూడా చెప్తున్నాడు. ఆ హరిహరాదులకు వాళ్ళకు కూడా అందలేదు. గురువు లేని మోక్షము సుఖమేలా కలుగా. మరి గురువు లేని ఎంత సుఖం కలగాల మనకు? గురువు బాట చూపిస్తేనే కదా మనం ఆ బాట పట్టుకొని నడిస్తే కదా సుఖము శాంతి ఆనందం కలుగుతాం మనకు. గురువుది మాటని గట్టిగా నమ్మి ఆ తీరు మనం పోతే కదా మనది ఏమన్నా కళ్యాణం ఉన్నాయి. ఇక గురి చెప్తున్నాడు ఒకటి, మనం చేస్తున్నాం ఒకటి. గురి చెప్తున్నాడే న్యాయమే దేవుడు ఉన్నాడు, మనం పోతున్నాం బయట బయట. ఎట్లా కళ్యాణం కావాలా మరి? ఇట్లా కాదు. గురి ఎట్లా చెప్తున్నా ఆ విధం మనది ఆచరణం గుణము స్వభావం అయితేనే మనది అన్న కళ్యాణం ఉన్నది. లేకుంటే లేదు.
సత్య స్వరూపము చూపించినావు, అందులో తీరము చేపించినావు. ఇవన్నీ భ్రాంతులన్నీ అజ్ఞానమంతా తీపిచ్చిండు గురుదేవుడు. తన స్వరూపమేమో దాన్ని చూపించిండు. తన స్వరూపంలో భ్రాంతి లేదు, అజ్ఞానం లేదు, కల్పనాలు లేవు, క్షణ వికారాలు లేవు. అలా శుద్ధమైన చైతన్య స్వరూపమే మనది. మనం ఏమంటున్నా నేను అరే దేవు నువ్వు కావు. ఈ దేవు మనం అంటున్నావా? నాదో నీది ఏమీ లేదు భయ్, దేవునిది కాదు. యాడున్న చూపరు నువ్వు, యాడున్న చూపు, ఏలిపెట్టి చూపు. అగో నేను అది చాతే ఇది, అగో నేను నొత్తలేవు అది, ఇగో ఇది చేతవు. మరి నువ్వేడున్నావు మరి? అందుకు ఈ జడంని పట్టుకోనీడు. నేనని పాటలాడుతున్న జడం నువ్వు కావు. నువ్వు శుద్ధ చైతన్య బుద్ధవు, చైతన్య స్వరూపము నువ్వు. ఆ స్థితి ఎవరైతే ప్రాప్తి చేస్తుండో ఆయనకు సుఖము, శాంతి, ఆనందంకేమీ కొలవలేదు. ఇట్లనేనట సంతులు ఏ తీరు ఎవరిని మారుస్తారో అది చెప్పాలి, వాళ్ళకు చెప్పరాదు. అది సంతులు ఎవరిని ఎట్లా మారుస్తారో అది ఏమి చెప్పరాదు. దాని మీద ఒక దృష్టాంతం ఇస్తాను నేను. అయితే ఒక ఊళ్ళో ఒక మహారాజు పోతుండేనట. ఆ మహారాజు ఏ ఊళ్ళో పోయినా కానీ అన్నమల్ల కాడనే ఉంటుండే, వాళ్ళ ఇంటికి పోకవు. వాళ్ళని పిలుస్తాడనుకో, మహారాజా మా ఇంటికి పాలు, మీ అడుగు మా ఇంట్లో వాడాలా, వస్తా. కానీ ఏదన్నా ఒకటి గుణం ఇష్ట పెట్టబడుతుంది, అయితేనే వస్తా. ఏమి ఏదన్నా ఒక గుణం ఇడితే పెట్టి నేను వస్తా, లేకుంటే ఇంత అచ్చేట్టుకొని కాదు. బర్ర మహారాజాన్ని కళ్ళు ఇడితే పెట్టా, ఠీకున్నాయి. మాంసం ఇడితే ఠీకున్నాయి. ఇట్లా అన్ని కాంగా ఒక్కోడు తీర్చా. అదే మహారాజా మా ఇంటి, అరే వస్తా, ఏమన్నా ఒకటి ఇడితా పెట్టబడుతుంది, అయితే వస్తా నేను. ఆ దొంగ ఉండాడు. అయితే నేను దొంగతనం చేస్తున్నా మహారాజాన్ని, నాకు పొట్ట దాని మీద నాకు గడుపుతున్నా, నిదానం చెప్పిస్తున్నాడు. నీ ఏమైనా చేసుకో, నువ్వు నాకు ఒకరైతే ఏమి నాకు అర్పణం చేస్తావో చెప్పు. దొంగతనం బంద్ చేస్తావా, కళ్ళు బంద్ చేస్తావా, మాంసం బంద్ చేస్తావా, లేదా అబద్ధం మాట్లాడి బంద్ చేస్తావా? అన్నమాట కళ్ళు అయితేనే కావాలా, మాంసం అయితే కానీ కావాలా, దొంగతనం చేసిన దాని మీద పొట్ట ఉన్నది, అబద్ధం మాటనే కదా. పోనీ అబద్ధం నేను ఇంటికెళ్ళి మాట్లాడా, మాటిచ్చా, నేను ఇంటికెళ్ళి అబద్ధం మాట్లాడా అని ఆ మాటిచ్చిన అయిపోయింది, ఓడిచిపోయింది. ఇక ఆయన ఒక్కనాడు ఇక అరే ఏం చుట్టుముట్టు దొంగతనం చేస్తామని వచ్చా, రాజింటికాన్ని ఇలా దొంగతనం చెయ్యాలన్న వచ్చా, మస్త ఏ సారంతో కూర్చుండి తినేస్తానని వచ్చా. అది వెళ్ళింది ఇక. అయితే ఆ రాజు చెత్తన రాత్రి వేషం మార్చుకొని ఊరే తిరుగుతున్నాడు. మన సిపాయిలు బరాబరి పని చేస్తున్నారా లేదా అని ఆ రాజు కూడా వేషం మార్చుకొని తిరుగుతుండే ఊరే. అయితే తెలుసగా రాత్రి ఈ దొంగ పోయి ఆ రాజు వేషం మార్చుకున్నాడు, రాజందు గుర్తులేదు. అదే నువ్వు ఓలవరా నేను దొంగ నాబట్టి. మరి ఆడిపోతున్నారు, అబద్ధం మాట్లాడకూడదు కదా, మరి ఆడిపోతున్నారు. లేదు రాజింటికి ఆ రాజింటికి పోతున్నా. ఎందుకు పోతున్నారు? దొంగతనం చేస్తాను. అరే నేను కూడా దొంగని, మరి ఇద్దరం కూడా చేద్దాం. మరి నేను కూడా దొంగని, ఇద్దరం కూడా చేద్దాం. ఏమొస్తాయి వద్దిరం పంచుకుందాం.
సరే అనమాట పాయ రాజుంతకు పాయ వీటిలో 3 వజ్రాలు ఉండే 3 ఇక రాజు అంటున్నాడు నువ్వే లోపల పో, నేను బయట చూసుకుంటా చేస్తా వాళ్ళని అత్తగింత నీవు సరిగా చేస్తా ఉంటున్నారా. రాజు బయట ఉండే అని లోపల సాగదోడిండు. ఆడిపోయిండు. అలా వజ్రాలు 3 ఉన్నాయి. అది 3 వజ్రాలు ఉన్నాయి, ఇద్దట్లెట్లా ఇది 4 ఉన్న వాటికే మంచికి 2 అవుతుండే, ఇక 3 ఉన్నాయి. ఇది మన పంచదార అనమాట. ఒకటి ఆన్ని పెట్టి 2 తీసుకున్నాడు. 2 తీసుకున్నాడు. ఇక తీసుకొని జేబులో పెట్టుకొని వచ్చిండు. రాధా ఏం తెచ్చినావు, ఏం దొరికినాయి? లేట వజ్రాలు తెచ్చినాయి. ఎన్ని ఉన్నాయి? 3 ఉండే కానీ ఇక మన పంచదారని నేను ఒకటి ఆన్ని ఉంచిన 2 తెచ్చినాను. నాకు ఒకటి ఇచ్చా, ఆయనకు ఒకటి తీసుకున్నా. నువ్వు యారు ఉంటావు నాకు చెప్పు, మనం ఎట్లన్నా ఊరికి వచ్చేదాన్ని మీరు నువ్వు యాడుంటావు, ఏ వారాలు ఉంటావు చెప్పు నాకు. ఆయన ఫలాలని చెప్పి పాయ. ఇక ఈ రాజత్య పేటలో చూస్తున్నాడు. ఒకటి ఉన్నది బలమైంది. ఆ రాజు అట్టని పెట్టించి ఆ తలుపులన్నీ తెర ఎత్తుని అట్టని తెర పెట్టించి ఆయన పనిపోయాడు. రాజు పని పోయింది. పొద్దుగల మంత్రి వచ్చింది. ఇక మంత్రి వచ్చింది. అది అనబట్టే ఇదని తలుపులు గిట్టని తెర ఉన్నది ఇయమని అయిపోయింది అనబట్టే. ఇలా దొంగలు మధ్యలో అనబట్టే ఇదివల్ల ఏమున్నది ఏంటి చూసా లోపల. అది ఒకటి వద్దనే ఉన్నది. అది 3 ఉండే అని గుర్తుండే. 3 ఉండే ఇళ్ళకి ఒకటి ఉన్నది. ఇది దొంగ కూడా ఎదుర్కోవాలి అనబట్టే. అది పాగలేడు. 3 ఒకటి 2 కూడా అవుతుండే. అది ఎంతో పాగలుండే ఆగబట్టి ఆయన ఒకటి తీసుకొని జేబులు వేస్తున్నాడు. మంచిగా జేబులు వేసుకున్నా. పొద్దుగాలిగా అరే రాధా దొంగల పడ్డది మన తిదోర్ల దొంగల పడ్డది అనబట్టే. అరే 6 లేచా. అరే ఏమని అరే వజ్రాలు పోయినాయి అనబట్టేమని. ఉన్న 3 పోయినాయి అనబట్టి వజ్రాలు అనబట్టి. అది చూస్తున్నా కానీ అనబట్టి. అప్పుడు అది చూడలే అనబట్టి. ఎక్కడ ఏమైనా ఏమవుతా దొంగలి పట్టుంది అటు ఇటు జరిగిపోతున్నారు. రాదు ఇటు పక్కలేదు. మరి దొరకలేదు మరి. అది ఎటువైనా ఎట్లేదు పక్కన లేదన్నమాట. అప్పుడు ఆ దొంగది అడ్రస్ ఇచ్చినా కదా, ఆ దొంగకాయ దొరకలు 2 పెడతాయి అని పట్టుకెళ్ళండి అంటాడు. ఆ దొంగని పట్టుకొచ్చాడు. అరే దొంగ, అరే నువ్వు దొంగతనం చేసిన రాత్రి మా ఇంటి కదా అబద్ధం మాట్లాడకుండానే కదా మాట ఇచ్చి ఉన్నది. ఆవు నేను దొంగతనం. మరి ఎన్ని వజ్రాలు ఉండేరా? 3 ఉండియా. కానీ నేను 2 తీసుకపోయినా. ఈ 2 తీసుకపోయినా మేము 2 ఉంటాము. మేము దొంగలము 2 ఉంటాము. ఇక 3 పట్టకపోతే లొల్లి అవుతుంది అని ఒకటి ఉంచి 2 కూడా వేనా. మరి ఒకటి నా దగ్గర ఉన్నది. ఇక చూస్తాను. ఇంకోటి ఏదా మరి అది ఆడ ఒక దొంగలు ఉంటే ఆడి నాకు గుర్తులేదు అనబట్టి. ఆ దొంగ నాకు గుర్తులేదు అనబట్టి. మాకు నడలో పెట్టాడు. నేను కూడా దొంగని అని చూపి చేసుకున్నా. ఆయన నాకు తెలియదు అనబట్టి. నాదైతే ఒకటి పెట్టుకుంటా. మరి ఇంకోటి దొంగకి ఇచ్చిన. మరి ఇంకోటి ఏమో నాకు తెలియదు. ఒకటి తల్ల ఉండే. అరే అక్క ఒకటి ఉన్నప్పుడు అలా లేదు కదా, ఒక్కటి కూడా లేదు కదా, ఏమో నాకు తెలియదు పోయి. అప్పుడు రాజు ఏమంటున్నాడు, అరే రాత్రి నీతో నేను దొంగతనం అర్చించి ఇగో నా దగ్గర ఒకటి ఉంది. ఆ రాజు తీసి ఆడ పెట్టా.
రెండైంది. ఇంకొకటి బాయ ఇక మంత్రిదిగా తట్టిచ్చాక మంత్రిదిగా అది ఇంకోటి బాయ ఏమో నాకు తెలియదు. నేను 2 దొంగతనం చేసినా ఇగో నాది ఒకటి. ఇగో నేను కూడా రాత్రి నీ అమ్మాయి వచ్చిన దొంగనే నేనే అని అంటున్నాడు. రాదు 2 ఇంకోటి. అప్పుడు ఆయనకి అంటున్నాడు మంత్రికి ఒక్కడి తప్పుడులాగా పెట్టి లేదా అని తీర్చి తీస్తా అంటే ఆపుడు జేబులకి వెళ్ళి తీసి అడబెట్టా పెట్టించిండు. అప్పుడు అనవచ్చా నువ్వు మంత్రి లాయకు లేవు, ఈ దొంగనే నాకు ఇమాందారు ఉన్నాయి, ఈయన మంత్రి పదవికి పెడతాను మంత్రి పదవి ఇచ్చాను. అంటే అంటే భూగోళం ఎట్లా మారుస్తారో అది చెప్పరాదు.